గురునాథ్, ప్రసాద్ ఇద్దరూ స్నేహితులు. ఇద్దరూ వారి పక్క ఊరిలోని స్కూల్లో చదువుకునేవారు. ప్రతిరోజూ స్కూల్కు సైకిల్పై వెళ్తేవారు. ఓ రోజు గురునాథ్ స్నేహితుల ద్వారా తమ ఊరికి మరో దారి ఉందని, ఆ దారిలో వెళ్తే త్వరగా ఇంటికి చేరుకోవచ్చని, అయితే ఆ దారిలో రోడ్ లేదని చిన్న అడవిలాంటి ప్రదేశాన్ని దాటాలని తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని ప్రసాద్కు చెప్పి, ఈరోజు ఆ దారిలో వెళ్దాం, త్వరగా ఇంటికి చేరుకోవచ్చు, మిగిలిన సమయంలో బాగా ఆడుకోవచ్చు అని చెబుతాడు. దానికి ప్రసాద్ ఒప్పుకోడు. దూరమైనా ఆలస్యమైనా మంచి రోడ్, భద్రత ఉన్న మనకు తెలిసిన దారిలోనే వెళ్దాం అని చెబుతాడు. నువ్వు రాకపోయినా నేను ఆ అడవి దారిలోనే వెళ్తానని గురునాథ్ వెళ్ళిపోతాడు. ప్రసాద్ సాధారణ రోడ్లోనే ఇంటికి చేరుకుంటాడు. ముందే ఇంటికి చేరుకోవచ్చని చెప్పిన గురునాథ్ ఇంకా ఇంటికి రాలేదు. గురునాథ్ తల్లిదండ్రులు ప్రసాద్ను గురునాథ్ గురించి అడుగుతారు. జరిగిన విషయం ప్రసాద్ వారికి వివరిస్తాడు. పోలీసుల సహాయంతో గురునాథ్ను తల్లిదండ్రులు వెతుకుంటూ వెళ్తారు. గురునాథ్ వెళ్లిన దారి మధ్యలో ఒక పెద్ద చెట్టు విరిగిపడి ఉంటుంది. తిరిగి వెనక్కు వచ్చిన దారిని గురునాథ్ మరిచిపోయి దారి తప్పి అడవిలో చిక్కుకుపోతాడు. సమయానికి పోలీసులు అప్పడకు చేరుకుని చీకటి పడక ముందే గురునాథ్ను రక్షిస్తారు. ఎప్పటికైనా తక్కువ సమయంలో చేరుకునే అడ్డదారులు ప్రమాదకరం. అత్యవసర పరిస్థితుల్లోనే వాటిని వినియోగించాలి. అన్ని సమయాల్లో షార్ట్కట్స్ వినియోగించరాదని ప్రసాద్ గురునాథ్కు చెప్తాడు.